వెళ్ళి మాట్లాడి ఉండవచ్చును అనే విషయాన్ని. ఇంకొకటి ఆనంద భాస్కర్ గారు సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు చాలా భారతీయ అస్తిత్వము పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు కదా. మీ పార్టీకి చెందినటువంటి మాజీ విదేశాంగ మంత్రి, ఇంకొక మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ లాంటి వ్యక్తులు పాకిస్తాన్ పోయి యాంటీ నేషనల్ కామెంట్స్ చేసినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిని తొలగిస్తే ఆ తర్వాత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ని మీరు శాంతికి దూత, శాంతి ప్రవచనాలకు మీరు ప్రతీక అని చెప్పినప్పుడు కార్గిల్ మీద యుద్ధం చేసి వేలాది మంది మన సైనికులను పుట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఆ సమయంలో ఆయనే ప్రధానమంత్రి ఉన్నాడు. ముషరఫ్ తో స్టేజ్ మీద కూర్చున్నాడు. చెప్తున్నాను కదా, అంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతాను, వాళ్ళిద్దరు అయినప్పుడు వారి గురించి మీ కామెంట్స్ ఏమిటి? అది దేశం గురించి యాంటీ నేషనల్ యాక్టివిటీ కాదా? యూ డోంట్ టాక్ అబౌట్ దట్. అంటే ఇటువంటి అంటే ఏ రకంగానైనా కానీ భారత ప్రధాని భారత ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడడం కోసము ఏ స్థాయికైనా దిగజారు రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడు నైజంగా మారిపోయింది. కాబట్టి దీంట్లో నేను రవి గారు మాట్లాడే ముందు ఒక బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. రవి గారు మీరు మాట్లాడుతున్నారు, ఇన్క్రెడిబుల్ ఇండియా ఇంటాలరబుల్ ఎట్లా అయిపోయింది, ఎప్పుడైపోయింది, ఎందుకు అయిపోయింది, పోతే మీరు ఏ దేశం వెళ్తారు అని అడుగుతున్నారు అమీర్ ఖాన్ అడిగేవాడు. అదే ఇప్పుడు హడావుడిగా షారూఖ్ ఖాన్ ఏమో అంతకుముందే పాకిస్తాన్కి పోమన్నారు కదా, ఈయనంటే పోతానన్నందుకు తప్పంటున్నారు. బట్ షారూఖ్ ఖాన్ మీరు పాకిస్తాన్కి పోండి అని సలహా ఇచ్చింది వీళ్ళే కదా, మరి అంటే వీళ్ళు సలహా ఇస్తే సరైంది వాళ్ళే అంటే పొరపాటు అనమాట. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఖండించాడు పాకిస్తాన్ బొమ్మన్న వ్యాఖ్యానం తప్పని. సమస్య ఎక్కడ వస్తుందంటే అమీర్ ఖాన్ ఒక నేపథ్యంలో అభద్రత ఉంది ఈ దేశంలో, మా ఆవిడ ఇలా అంటుంది, అలా అనడం చాలా దుర్భరమైన విషయంగా ఉంది అని ఆయన చెప్పాడు. అది కూడా ఒక మీడియా ఇంటరాక్షన్లో చెప్పాడు, ఎక్కడ తనుగా వచ్చి ఏం ప్రకటన చేయలే. మీరు ఒక పక్కన ఈ అవార్డులు వెనక్కి ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరి మీద ముద్రలు వేసేసి ఎవరు మాట్లాడితే వాళ్ళు ఏజెంట్లు, ఎవరు మాట్లాడితే వాళ్ళు కుట్రదారులు, అంటే ఈ దేశంలో కుట్రదారులు తప్ప మామూలు వాళ్ళు ఇంకెవరు మిగిలేటటువంటి అవకాశం ఉండదు. ఈ మొత్తం వ్యవహారం విదేశీ శక్తులు వారేమంటున్నారు, శ్రీధర్రెడ్డి గారు ఇప్పుడు నేను తప్పకుండా కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్ళి అలా మాట్లాడడానికి ఖండిస్తాను. అది చాలా అవాంఛనీయమైనటువంటి మాట్లాడు. కానీ మోడీ సాఫ్ట్ తీవ్రంగా ఖండిస్తాను, భయంకరంగా ఖండిస్తాను. కావాలంటే నాకేం రవి గారు ఇవాళ మాట్లాడుతున్నారు కానీ శ్రీధర్ గారు పూర్తి చేయండి. నేను అన్నాను కానీ మోడీ ఏం చేశారు, మోడీ కూడా అమెరికా వెళ్ళి ఇట్లాగే మాట్లాడారు. ఇంతకుముందంతా మా ప్రభుత్వం ఇప్పుడు మొదటిసారిగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, ఇప్పటివరకు అవినీతిలో మగ్గిపోయింది అని అన్నారు. జపాన్ వెళ్ళి ఏమన్నారు, భగవద్గీత నేను ఇచ్చినందుకు మా దేశంలో లౌకికవాదులు గగ్గోలు పెడతారని చెప్పారు. ఇంతవరకు ఏ ప్రధాని విదేశాలకు వెళ్ళి మనది అది యాంటీ నేషనల్, అది దేశానికి వ్యతిరేకం కదా. అప్పుడేమో దేశ ప్రతిష్ట పెంచారా, మీరేమన్నారు మోడీ మోత మోగుతుంది అన్నారు. బ్రిటన్ వెళ్తే అన్ని పత్రికలు గార్డియన్తో సహా ఇక్కడ అసహనం వచ్చింది ఇదంతా అన్నారు. రాస్తే మీరేమంటున్నారు, మళ్ళీ ఇదంతా కుట్ర అంటున్నారు. అంటే మీరు మాట్లాడితేనేమో అది దేశభక్తి. భారతీయ జనతా పార్టీ అమర్ ఈ దేశాన్ని 5 ఏళ్ళు పాలించడానికి అధికారం ఇచ్చారు, వాళ్ళు చక్కగా అసహనం లేకుండా పాలించుకోవచ్చు. కానీ దేశభక్తికి దేశానికి కూడా గుత్తాధిపత్యం ఇచ్చారనుకొని మేము మాట్లాడితే దేశభక్తి, ఇంకెవరు మాట్లాడినా కానీ ఇది దేశద్రోహం అంటే అది కుదరదు. అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడుతున్నారు? చివరి మాట, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఘటనలు జరిగాయి నిజమే, గుజరాత్ జరిగినప్పుడు కూడా వాజ్పేయి కదా ఉన్నారు ఉదాహరణకు. కాబట్టి రకరకాల అనుభవాలు ఉన్నాయి. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతాయి, అదొక చర్చ. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, హర్యానా ముఖ్యమంత్రి మాట్లాడారండి, గొడ్డు మాంసం తినేవాడు దేశంలో ఉండకూడదు మాట్లాడారు. హర్యానా ముఖ్యమంత్రి మాట్లాడారు, గవర్నర్ ఏమో అసలు. అందుకని హర్యానా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతారు, సాధ్వి మహారాజ్ ఎందుకు మాట్లాడతారు, మాట్లాడారు. మా పార్టీలో చెప్పండి, లేకపోతే ఇంకేమైనా సంస్థల్లో కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేసి ఉంటే అది సరైన కాదు. ఒక పాయింట్ మీరు ఒక ట్రెండ్ చూడండి, ఏ వక్త మాట్లాడినా కానీ మీరు మేము అనలే. మీ నెటిజన్స్లో వచ్చినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళైతే మీరు ఒక సెకండ్ తీసుకొని మళ్ళీ చదివి దాని వెనుక మేము ఉన్నామా? ఇదంతా మేము చేస్తున్నట్టు బీజేపీ చేస్తున్నట్టు. నేను చెప్పేదంటే
సోషల్ BJP మీడియాలో చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేయడాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. The issue is that ఇదేదో ఒక చేయరాని పని BJP చేయిస్తున్నట్టు ప్రొజెక్ట్ చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. Right. ఇవాళ వాళ్ళ భారత ప్రజలు మాట్లాడేదాన్ని ఎవరు మాట్లాడాలి? Let us go to Anand Bhaskar. I have something to say. Anand Bhaskar చెప్పండి. I'll come to you. ఏం జరగకపోతే ఏం భరోసా? I'll come to you, sir. Anand Bhaskar చెప్పండి. మిత్రమా దేవులపల్లి అమర్ గారు, చెప్పండి. భారతీయ జనతా పార్టీ దాని పరివార వ్యవస్థలన్నీ కూడా వినడానికి సిద్ధంగా లేవు. అలనాటి ప్రధానమంత్రి వారు అంటున్నారు, మేం మాట్లాడుతున్నామా అంటున్నారు. లోపించింది. నేను అటువైపే వస్తా ఉన్నాను. ఈ మాత్రం మాట కూడా వినడానికి సిద్ధంగా లేకపోతే చర్చ సాగదు. అవును, చెప్పండి. సోదరా శ్రీధరా, చెప్పండి. ఏమనలేదన్నా, చెప్పండి. మీరు అసహనంతో మీరు రెమ్మ గదిలినా మేము మాట్లాడే ఫీల్ అవుతున్నారు మీరు. I didn't say anything. Let him. చెప్పండి సార్. నేనేమనలే. చెప్పండి సార్. రెమ్మ కదలడమా లేకపోతే రిమ్మ తిరగడమా అనేటువంటిది తర్వాత కాలంలో తెలుస్తుంది సోదరా. నేనేమన్నా రెమ్మ కదలాలన్నా మాతోనే అవుద్ది, కానీ నేను మిమ్మల్ని ఏమనలే. అన్నది మీతో మాత్రమే అవుతుంది, ఎందుకంటే మీకు అటువంటి పరివార వ్యవస్థలు ఉన్నాయి. చెప్పండి. నేను కనీసం నా రెండు పలుకులన్నా పలుకోనివ్వండి. మీరు చెప్పండి. ఆనంద్ భాస్కర్, ప్లీజ్ గో అహెడ్. మళ్ళీ రవి గారిని ప్రశ్నించారు తెలుగు. ప్లీజ్ గో అహెడ్ ఆనంద్ భాస్కర్, ప్లీజ్ గో అహెడ్. సమయం తక్కువ ఉంది మనకు, చెప్పండి. మిత్రమా, నేను అటువైపే వస్తా ఉన్నాను. అన్ని విషయాలతో పాటు ఇక్కడికి రప్పించి ఆఫ్రికా దేశాల అధినేతలకు భారతీయ రుమాలను కట్టించినటువంటి విషయం కూడా మాకు గుర్తే ఉంది. అంతేకాకుండా బ్రిటన్ పర్యటన సందర్భంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో బ్రిటన్ రాణి దాంతో పాటుగా మిగతా వారందరూ చూపిన ఔదార్యం కూడా మాకు గుర్తే ఉంది. ప్రతి చోట చేసిన తృణీకారాలు, నరేంద్ర మోడీ గారికి అలవాటుగా మారినటువంటి అహంభావాలు అన్నీ గుర్తే ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్కు వెళ్ళి పలికినటువంటి సల్మాన్ ఖుర్షీద్, మణిశంకర్ అయ్యర్ల మాటలని కాంగ్రెస్ నిర్ద్వందంగా తోసిపుచ్చిందనేటువంటి వాస్తవం కూడా నాకు గుర్తే ఉంది. రైట్. కానీ మీకు ఇంత అసహనం పెరిగిపోయిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి రాజధర్మాన్ని పాటించేటువంటి ఓపిక మీలో పోయింది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా అసహనపు ప్రవర్తనలు మీ పరివార వ్యవస్థల చేతుల మీదుగా జరుగుతూ ఉన్నాయనేటువంటి మాట వాస్తవం. రైట్. సో PLV, you have something to say. మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మేం చేస్తున్నామా, మా ప్రధానమంత్రి చేస్తున్నాడా, బీజేపీ మీరే అంటున్నారు కదా RSS మా మదర్ అని. RSS is totally behind all these incidents. ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు వాళ్ళ ఎంపీలు మాట్లాడినారు, క్యాబినెట్ మినిస్టర్స్ మాట్లాడినారు, గవర్నర్ మాట్లాడుతున్నాడు. ఏదైనా కాంక్రీట్ స్టెప్స్ తీసుకున్నాడా? ఎవరినైనా పార్టీ నుంచి తీసేసాడా? క్యాబినెట్ నుంచి పీకేసినాడా? క్యాబినెట్ నుంచి రిమూవ్ చేసినాడా? నంబర్ 1. ఏదైనా ఇక్కడికి మైనారిటీస్కి మెజారిటీ రూల్ అంటున్నారు వీళ్ళు. మెజారిటీ కాన్స్టిట్యూషన్నే దే ఆర్ ఇగ్నోరింగ్. దే ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. కాన్స్టిట్యూషన్ ఒక్కటే సేక్రెడ్ బుక్. ప్రధానమంత్రి కూడా భగవద్గీత హోలీ బుక్ అంటున్నాడు. దెర్ ఈజ్ నో అదర్ హోలీ బుక్ ఇన్ ఇండియా. దెర్ విల్ ఓన్లీ వన్ హోలీ బుక్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏదైనా మైనారిటీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ఏమాత్రమైనా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారా? దే ఆర్ టోటల్లీ లివింగ్ ఇన్ అబ్సల్యూట్ ఇన్సెక్యూరిటీ. ఓకే. ఇంకోటి, షారూక్ ఖాన్ అంటే ప్రాబ్లము. ISI ఏజెంట్. సల్మాన్ ఖాన్. యా సార్, వి గాట్ యువర్ పాయింట్. శ్రీధర్, ఐ హావ్ ఎ క్వశ్చన్. మీరు చెప్పండి, ఇప్పుడు విజిబుల్ యాక్షన్ నేను మొదటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన నాటి నుంచి చేసిన మీ కేంద్ర మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ చేస్తున్న వ్యాఖ్యల మీద కానీ, ఇవాళ గవర్నర్లు, ముఖ్యమంత్రులు చేస్తున్న వ్యాఖ్యల మీద కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, మీ పార్టీ అధిష్టాన వర్గం నుంచి కానీ ఎక్కడైనా ఏదైనా విజిబుల్ యాక్షన్ కనిపించిందా? అదేం లేకుండా మేమేం అన్నామా, మేమైనా అఫీషియల్గా ప్రకటించామా అని మీరు మాట్లాడితే అది ఎట్లా సబబ్ అవుతుంది? విజిబుల్ యాక్షన్ అంటే వాట్ ఈస్ దట్? ఏం జరిగింది? ఒక మంత్రిని తీసేశారా? కనీసం కేంద్ర మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే డిడ్ యూ టేక్ యాక్షన్? ఇప్పుడు ప్రధానమంత్రి ఒకరిద్దరు ఎంపీలు మాట్లాడినప్పుడు, ఒక మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు పర్సనల్లీ యాజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద పార్లమెంట్, హీ స్పోక్ టు ద నేషన్ ఆల్సో అనేక సందర్భాల్లో. మీకు ప్రధానమంత్రి గారు పిలిచి బిట్వీన్ ఫోర్ వాల్స్ పిలిచి మందలిస్తే సరిపోదు కదా? మీరు దేశానికి తెలియాలి కదా, మీరు దాన్ని టాలరేట్ చేయడం లేదనే విషయం దేశానికి తెలియాలి కదా. మీరు వారి మీద చర్య తీసుకోమనో లేకపోతే మరొకటనో చెప్పే అధికారమే ఉంది, కానీ వారిని తీసేయండి, వీరిని క్యాబినెట్ నుంచి తొలగిస్తేనే నేను సంతృప్తి చెందుతాను, మీరు క్యాబినెట్ నుంచి తొలగితే సంతృప్తి చెందుతారు, కొంతమంది పార్లమెంట్ సభ్యులతో తీసేయమంటారు, కొంతమంది అంటే మీరు చెప్పినట్టు మేము చేస్తామా?
ఆ యొక్క అంశానికి సంబంధించిన పరిమితులు మాకు కొన్ని ఉంటాయి, దానికి అనుగుణంగా మేము చేస్తాం, ప్రజలు తీర్పిస్తారు. రెండవది 1 minute ఏదన్నా visible action, ఏదన్నా ఒక action చెప్పండి. ఒక్కటి చెప్పండి. మీకు 18 ఒకటి నెలలైంది. ఇవాళ ఆప్ నుంచి యోగేంద్ర యాదవ్ను మరొకళ్ళు తీసేస్తే వాట్ కైండ్ ఆఫ్ విజిబుల్ యాక్షన్ యూ గైస్ ఆర్ ఆల్ డన్. వదిలేసేయండి దాని గురించి. నేను చెప్పేది ఇంకోటి, ముస్లిమ్స్ అంతా అభద్రతా భావంలో ఉన్నారని చెప్తున్నాను. ఐఎమ్ సేయింగ్ దే ఆర్ సేఫర్ దాన్ ద సేఫెస్ట్ దాన్ ద పాస్ట్. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ ఒక్క ముస్లిం సోదరుడు కానీ ఇటువంటి విషయాల మీద సామాన్య మానవుడు ఒక్క మాట అయినా మాండే సందర్భం. right. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ అమీర్ ఖాన్ గారి మాట్లాడిన మాటలను ఇది సరైన పద్ధతి కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయము, ఈ దేశంలో మేము చాలా ప్రశాంతంగా బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాము. అది అనలేదు ఆయన. Could you please go through his statement? I request Sakshi to play that. I request Sakshi to play that. I request if you have a tape. Sir, there are communal forces either sides. No. I request if you have tape, play today's Assaduddin Owaisi comments. కాబట్టి మీలాంటి వాళ్ళు ఏదో orchestrated, I'll go to Ravi. organized and orchestrated. Sir, yes, sir. Sridhar. I will go to Ravi for a while. అమ్మారు మొదటిగా నేను దీనికి అసలు అభ్యంతరం పెడుతున్నా. అభద్రతా వాతావరణం దేశంలో అసహనం అనేది కేవలం ముస్లింలకు సంబంధించిన సమస్య కాదు. ఇది దీన్ని కేవలం హిందూ ముస్లింల సమస్యగా చెప్పి అసదుద్దీన్ ఓవైసీతో బీహార్ తర్వాత ఏదో అవగాహన లేకపోతే ఇంకోటి ఏదో ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు కితాబ్ హఠాత్తుగా అసదుద్దీన్ ఓవైసీ చెప్పదలుచుకుంది ఏంటంటే కల్బుర్గి కానీ లేదా పన్సారే కానీ వీళ్ళెవరు ముస్లింలు కాదు. ఇప్పుడు అవార్డులు వెనక్కి ఇచ్చిన వాళ్ళలో కూడా 80% ముస్లింలు కాదు. లేకపోతే ముస్లింలనే తీసుకుంటే అమీర్ ఖాన్ అక్కర్లేదు, యూసఫ్ ఖాన్, దిలీప్ కుమార్ అనే పేరుతో ఈ దేశంలో ఎప్పటి నుంచో. అందుకని ఈ దేశంలో ఆ బహుముఖీనమైన సంస్కృతి ఉన్న చోట మీరు అసహనాన్ని ప్రవేశపెడుతున్నారు. అమీర్ ఖాన్ మాటలు కూడా అదే చెప్తారు. ఎక్కడుంది స్టాటిస్టిక్స్ షోయింగ్ దేర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్. స్టాటిస్టిక్స్ ఆర్ ఆల్వేస్ కల్బుర్గిని చంపేశారా లేదా? హర్యానా దళిత్ ఇన్సిడెంట్ ఉంది. దళిత్ ఇన్సిడెంట్ మీద అక్కడ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, వికే సింగ్ ఏం మాట్లాడాడు, ఆయన సైన్యంలో కూడా పనిచేసి వచ్చిన జనరల్ కుక్కలు ఇవన్నీ కూడా అన్నారు. కాబట్టి ఈ దేశం అంతకుముందు మోడీ గారు అన్నారు, నీ కారు కింద పప్పీ పడి చచ్చిపోతే నువ్వు బాధపడతావు కదా అన్నారు. అందుకని పప్పీలు, కుక్కలు, ఈ అసహనాలు, ఈ సంస్కృతిని ఇప్పుడు వికే సింగ్ అంటాం కదా, పప్పీ నుంచే అది వచ్చింది. కాబట్టి దీన్ని గుర్తించి సర్దుకుంటే చాలా మంచిది. లేకపోతే భారతదేశం తప్పకుండా చాలా గొప్పది, చెప్పాల్సిన పాఠం చెప్తుంది. బీహార్లో చెప్పింది, ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతున్నారు. వీటిలో ఏమి సందేశాలు వారు అంటున్నారు కదా, సామాన్య ప్రజలు ఏం పట్టించుకోవాలి. కంపేర్ చేస్తే వికే సింగ్ అప్పుడే అరెస్ట్ చేయాలి. దేర్ ఇస్ అన్ యాక్ట్, బట్ ఇట్ డస్ నాట్ అప్లై టు మినిస్టర్, ఇట్ డస్ నాట్ అప్లై టు ఎంపీస్. దే డోంట్ వాంట్ క్యాన్ నో. అస్సాం గవర్నర్ నిన్న అన్నాడు పాకిస్తాన్ మధ్యప్రదేశ్ లో గవర్నర్ కాన్స్టిట్యూషనల్ హెడ్. One second. శ్రీధర్, you tell us one thing. మీరు ఒక మాట చెప్పండి. నిన్న ఆమీర్ ఖాన్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయంకా అవార్డ్స్ ఫంక్షన్లో ఒక ప్రశ్న మీద రియాక్ట్ అవుతూ చెప్పిన మాటల మీద ఆయన్ని దేశం నుంచి వెళ్ళిపో, నువ్వు ఎక్కడికన్నా పో, ఎవరన్నారు? నేనేమంటారు అంటే అట్లా మాట్లాడే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేకపోవడం దాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా సమర్థించుకుంటున్నది? యాక్షన్ లేదని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఎవరైనా ఒక నిమిషం విషయం గురించి మాట్లాడుతున్నాను. వారు ఎవరైనా అయి ఉండొచ్చు. మీకేమైనా సమాచారం ఉందా? ఎఫ్ఈసీ పాలన చేసిన వాళ్ళ మీద కానీ ఆడేమన్నా ఇష్యూ క్రియేట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టలేదని మీకు సమాచారం ఉందా? బీజేపీ వాళ్ళు మాట్లాడిన సమాచారం ఉందా? ప్రైమ్ మినిస్టర్ దీంట్లో అమీర్ ఖాన్ మాట్లాడినా ఎవడు మాట్లాడినా దీంట్లోకి భారతీయ జనతా పార్టీని ఉద్దేశపూర్వకంగా లాగి ప్రధాని గారి యొక్క ఇమేజ్ని, భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారు. ఎవరన్నారు? ఎక్కడ సమాచారం ఉంది? హూ హాస్ కోటెడ్ దట్? ఇప్పుడు మీకు వచ్చిన నెటిజన్స్ అంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలా? తస్లిమా నస్రీన్ మా పార్టీ కార్యకర్తనా? లేకపోతే ఈ అప్పు తెచ్చుకున్నటువంటి భావాలు ఉన్నాయి, కొంతమంది సరిహద్దుల వాదాలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్లకు దళైలామాని ఏ విధంగా చూస్తున్నారు. అక్కడ మీకు అసహనం కనపడితే టిప్పు సుల్తాన్ జయంతిని కదిపి అవసరం లేనప్పుడు చేయబోతే ఒక వ్యక్తిని చంపబడితే దాని గురించి మీరు మాట్లాడరే? ఆనంద్ భాస్కర్ గారు, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వాలు, అది యూపీఏ అనండి, ఇంకోటనండి ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏవి జరగవు అంటే ఇట్లాంటి ఏమంటారు హాహాకారాలు ఉండవు, ఇట్లాంటి ఇవే ఉండవు.